హలో అండి, వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. సో ఈ బ్లాగ్ వచ్చేసి మినీ బ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. కానీ అయితే లాంగ్ వీడియో అయితే మీతో పోస్ట్ చేస్తున్నాను. ఇది వినాయక చవితి రోజు అయితే నేను షూట్ చేసిన వీడియో అనమాట. చూడండి, మార్నింగ్ అయితే నేను 4:30కే లేసి బాల్కనీ మొత్తం కడిగేసి ఇక్కడైతే ముగ్గులు అయితే పెట్టేసి గడప అయితే పూజించాను. ఇంకా మా వారైతే మామిడాకు అయితే వెళ్ళారు. తెచ్చినాక మామిడాకు బంతిపూలు తెచ్చేసి అలంకరణ అయితే చేస్తాను. టైం అయితే అవుతుందండి. ఆయన నిద్రలో చేయలేక నేనైతే మొత్తం పని అయితే చేసేసుకున్నాను. ఇల్లు అయితే 2 సార్లు తుడిచానండి. నేను పండగకు మాత్రం వంటంతా చేసి స్నానం కూడా 2 టైమ్స్ అయితే చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఒకసారి చేసేసి నేనేం చేశానంటే ఇదిగో చూడండి, నైట్ మీద అన్నీ చేసేస్తానండి. పప్పుర్నాలు గారెలు చేశాను, అలాగే నైవేద్యానికి పొంగల్ పెట్టాను, అలాగే స్వామివారికి ఇష్టమైన పులిహార చేశాను. చూడండి, పులిహార. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మై గాడ్ కుడుములు. ఇంకా కింద ఉండేలేండి, కుడుములను ఉండ్రాళ్ళు చేశాను. సో నాకు వచ్చినంత వరకు అయితే చేశాను. ఎర్లీ మార్నింగ్ అయితే దీపారాధన కూడా చేశానండి. అదిగోండి మా దేవుడి గుడి. దీపారాధన చేసి క్లోజ్ కూడా చేశాను. ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేయాలి కాబట్టి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగే. సో ఇంకా ముగ్గు కూడా ఇప్పుడు సెకండ్ టైం అయితే వేయాలండి. ఇదిగోండి వినాయకుడికి పూజకి పత్రి అన్నీ తెచ్చాం, పూలు, వినాయకుడు మొత్తం తెచ్చాం. నేను మళ్ళీ స్నానం చేసి మా బాబుకి స్నానం చేపించి నేను స్నానం చేసి 1 సెకండ్ మళ్ళీ దేవుడి కార్యక్రమం పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఉదయాన్నే నేనైతే ఇక్కడ ఒక పద్మం అయితే వేశాను. పద్మం వేసి పూజ అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇల్లు తుడిచాను కదా, అందుకేనండి తుడిపోయింది. ఇప్పుడు సింపుల్గా అయితే ఒక చిన్నది వేస్తున్నాను. ఎందుకంటే దేవుడి ముందు ఇలా తెల్లగా అయితే ఉండకూడదని మా అమ్మ చెప్తూ ఉండేది. సో ఆరిపోయినాక కనిపిస్తుందండి. చాప్లిస్తో అయితే వేశాను. సో మా వినాయకుడి పూజ ఎలా అయిపోయింది ఏంటనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇదైతే వాషింగ్ మిషన్ మీద క్లాత్ అండి. బకెట్లో వేసి ఇక్కడ పెట్టాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసి పెట్టాను. ఇదిగోండి, బట్టలు వేయాలి. వాషింగ్ మిషన్లో అయితే వేసాను. స్నానానికి ముందే విడిచిన బట్టలన్నీ తాకేసి వాషింగ్ మిషన్లో అయితే పడేసాను. మళ్ళీ ఇప్పుడు స్నానం చేస్తాను కదండి, అప్పుడు పైప్ లైన్ పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే వేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. చూశారు కదండి, ఇంకా నేను ఇంట్లో అయితే మళ్ళీ మొత్తం తుడిచానని చెప్పాను కదా. తుడిచి ఇదిగోండి, ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పీట. మాకు నోములు అయితే ఉండేయండి, కార్తీక నోములు. అమ్మ అయితే ఇక శివుడు పార్వతికి అయితే ఇక కేదారేశ్వర స్వామి వ్రతం అయితే ఇక్కడే ఈ పీట మీద పెట్టి చేసేది. అందుకని చెప్పేసి అమ్మ లేకపోయినా కానీ అమ్మ గుర్తుగా అయితే కొన్ని వస్తువులు అయితే నేను భద్రంగా తెచ్చుకొని పెట్టుకున్నాను. సో ఇదిగోండి, అక్కడ నీళ్లు పడితే తుడుచుకోవడానికి అక్కడ చీపురు పెట్టి చిమ్మకూడదు కదా, అది కూడా అంతా చిమ్ముకోవడానికి నేను ఇల్లు తుడిచే కర్ర కూడా పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఇంకా పీట అంతా పసుపులు పూసి బొట్లు పెట్టిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని ఇంకా నేను ఇక్కడ బుక్ చదువుతూ ఉంటే మా హస్బెండ్ అయితే పత్రి వేస్తూ ఉన్నాడనమాట వినాయకుడి మీద. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. ఏంటంటే వీడియో షూట్ చేయరా అని చెప్పేసి నాకు కొడుక్కి ఇస్తే అసలు చూడండి, చేతులు అడ్డం పెట్టి క్లైమ్ చూపిస్తూ ఉన్నాడు. మా హస్బెండ్ అయితే అరే వీడియో తీసేటప్పుడు చేయి అడ్డం పెడితే ఎలా కనిపిస్తుందిరా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నాడనమాట. సో ఇక్కడైతే ఇంకా నేనైతే బుక్ చదువుతూ ఉన్నాను చాలా ఇంట్రెస్ట్గా. చూడండి మధ్యలో ఎంత చిత్త పని చేస్తూ ఉన్నాడో. నిజంగా అండి, ఈ మధ్య చిత్త పనులు ఎక్కువైపోయినాయి మా ఓడికైతే. సో ఇక్కడైతే నేను మంత్రాలు చదువుతున్నాను. బుక్ మొత్తం చదువుతామండి మేము. ఎక్కువగా మంచిగా చాలా బాగా చేసుకునే పూజ ఏంటి అంటే, నేను వరలక్ష్మి వ్రతము నేను ఒక్కదాన్ని చేస్తే మా హస్బెండ్ వచ్చి నాకు అక్షంతలు వేసి బ్లెస్ అయితే చేస్తాడు. తర్వాత వచ్చేసి వినాయక చవితి అండి, ముగ్గురం కూర్చొని అయితే పూజ అయితే చేసుకుంటాము. ఇంక ఇక్కడ నీ వల్ల కాదులే కానీ వీడియో షూట్ చేయటం, ఇటీ బాబు అని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇద్దరం కలిసి బుక్ చదివండి. చివరిలో అయితే కథ అయితే చదివేటప్పుడు కొన్ని తెలుగు మిస్టేక్స్ అయితే నాకు చాలా పోయాయి అనమాట. మా హస్బెండే ఇంకా మొత్తం చివరి వరకు చదివాడు. ఇద్దరం కలిసి చదివామండి. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్తో నేను కలిసి ఏ పూజ చేసుకున్నా ఏ పండగ చేసుకున్నా చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన ఆకలికి అస్సలు ఆకలేదండి, ఆకలి అవుతుందేమో కడుపులో. ఇంకా తొందరగా కానీ అంటూ ఉన్నాడు. తొందరగా కానీ అనగానే నాకు నవ్వు వచ్చింది. ఏంటి నీకు ఆకలిగా ఉందా ఏంటి, వెళ్ళి తినేసి అని చెప్పేసి అన్నాను. ఆకలేం కాదు, 1 అవుతుంది కదా,
పూజ 12:30 లోపు చేసేస్తారన్నావు కదా అంటే ఒకసారి టైం చూసుకో 12:30 అవుతుంది. మనం దీపం వెలిగించాము, హారతి ఇచ్చాము. సో మిగతాదైతే కొంచెం లేట్ అవుతుంది కదా, బుక్ మొత్తం చదవాలి కదా అని చెప్పేసి నేను అన్నాను అనమాట. సరేనమ్మా కానీ అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అన్నాడు. సో ఇదిగోండి చివర్లో అయితే ఇంకా కొన్ని వర్డ్స్ అయితే నువ్వు ఉండే, సరే అయితే నువ్వు చదువు అని చెప్పేసి అనగానే తనైతే ముగించాడు. ఇక్కడైతే ఇంకా కంకణాలు అయితే కట్టుకుంటున్నామండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను కట్టాను, నాకేమో మా హస్బెండ్ కట్టాడు. ఇంకా మా బాబుకి కూడా కట్టేస్తున్నాం అనమాట. సో తనైతే రుద్రాక్ష వేసుకున్నాడండి. మెల్లో పూజ చేసేటప్పుడల్లా కంపల్సరీగా రుద్రాక్ష అయితే వేసుకుంటాడు. ఇంకా రుద్రాక్ష వేసుకొని పూజ అయితే చేస్తాడు. తనకి నిజంగా పూజ చేయటం రాదండి. నన్ను మ్యారేజ్ చేసుకున్నాకే కొంచెం కొంచెం అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నాడు. దీపం వెలిగించడం, దీపం పెట్టడం, ఐమ్ సో హ్యాపీ అనమాట. సో ఇక్కడైతే ఇంకా హారతి ఇవ్వు అని చెప్పేసి అనగానే హారతి అయితే ఇస్తున్నాడు. కానీ ఫస్ట్ టెంకాయ కొట్టాలి, టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ముందు కర్పూర పుల్లలు అయితే రెడీగా పెట్టుకున్నాడు. వాస్తవానికి మేము దేవుడి పూజ అయితే గుడి అయితే ఇక్కడ కాదండి, మేము మార్చేసాం. మాకైతే ఇంటిగల్లోళ్ళు దేవుడి గుడి అయితే ఇచ్చారు. చాలా వీడియోల్లో అయితే దేవుడి గుడి లేదు మాకు అని చెప్పేసాను కదా, ఇంటిగల్లోళ్ళు అయితే ఇచ్చారు. చెక్ చేస్తున్నాడు మా హస్బెండ్ లోపల పసుపు, అది నేను పసుపు నీళ్ళకి వాడిన చెమ్మ అనమాట, అది వచ్చేసి చెక్ చేస్తున్నాడు. పగిలిపోతాయి ఎలాగా అని చెప్పేసి అంటూ ఉండగా కింద టైల్స్ ఎందుకు పట్టకర తీసుకొని టెంకాయ కొట్టు అని చెప్పేసి అన్నాను. దండం పెట్టుకొని టెంకాయ అయితే మా వారు కొట్టారనమాట. దండం పెట్టుకొని కొట్టిన తర్వాత ఇంకా మేమైతే పూజ సమర్పయామి అని పూజకైతే సమర్పయామి అని చెప్పేసి ఇంకా ముగ్గురం అయితే అక్షంతలు అయితే వేసుకున్నామండి. పూజ అయిపోగానే ఇంకా తనైతే ఇదిగోండి పట్టకరత అయితే కొడుతున్నాడు. ఎందుకంటే అద్దిల్లులు అయినా కానీ మనం ఎలా పడితే అలా అయితే నిర్ణయాలు అయితే తీసుకోకూడదు కదండి. ఎందుకంటే తర్వాత ఏదన్నా పాడైపోయినా మనల్నే కట్టమంటారు కాబట్టి మేమైతే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాము. టెంకాయ కొట్టేటప్పుడు అయితే చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే మొత్తం రౌండ్గా పగలాలి కదా, అందుకని చెప్పేసి 4 పక్కల పట్టకరతో కొడుతూ ఇలా అయితే వాటర్ని అయితే ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా చెంబులో అయితే పోసారు మా హస్బెండ్. ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట. తర్వాత నువ్వే హారతి ఇవ్వు, నేను హారతి పాట పాడతాను అనగానే సరే అయితే నేనే ఇస్తానని చెప్పేసి అని ముందే అయితే పీస్ అంతా తీసామండి. తీసినాక టెంకాయ అయితే కొట్టాము. చివరిలో కొంచెం అయితే ఉంచారనమాట మా హస్బెండ్. సో ఇదండి మా వ్లాగ్ అయితే. ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎంతో అవసరం అనమాట. సో ఇంకో టెంకాయ అయితే కొడుతున్నాడు కదా, అదిగోండి పీస్ కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడైతే హారతి అయితే ఇస్తున్నాడు అనమాట. హారతి ఇచ్చేటప్పుడు నా కొడుకు అయితే నువ్వు దగ్గరే ఉండరా, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అంటూ ఉన్నాను. మోకాల దండ మీద కూర్చొని అయితే హారతి ఇస్తున్నాడు. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే అసలు వినాయక చవితికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. చివరిలో సుప్పనాదిది అన్నట్లు పూజ అయితే చేయకూడదని చెప్పి అడ్డంకి అయితే వచ్చింది. ఈ ఇయర్ మాత్రం అలాంటిది ఏం రాకూడదు అని చెప్పేసి ముందే వినాయకుడికి అయితే స్ట్రాంగ్ అయితే నేను దండం పెట్టుకున్నాను. నాయన విఘ్నేశ్వర వినాయక, నాకైతే మనస్ఫూర్తిగా నీ పూజ చేసుకోవాలని ఉంది. మరి నువ్వే ఏ ఆటకం లేకుండా నువ్వే నన్ను పూజ చేసేటట్టు కరుణించయ్యా నాయన అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాను లేదా స్వామి నాకైతే ఆ వరం ఇచ్చినట్లు ఇచ్చేసాడండి. నిజంగా అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడైతే గాలి వస్తుందండి, బయట నుంచి గాలి వస్తూ ఉండగా కర్పూరం అయితే కొండెక్కుతుంది. ఈసారి డోర్స్ వేసే బుజ్జబ్బాయి అని చెప్పేసి డోర్స్ వేపించి మళ్ళీ హారతి అయితే తీసుకున్నాం అనమాట. ఇద్దరు తీసుకున్నాక మా హస్బెండ్ మా కొడుకు అయితే నా కొడుకు అయితే ఇలా దండం పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా కింద కూర్చోకూడదు అని చెప్పేసి ఒక క్లాత్ అయితే వేసాను. చివరిలో అయితే నా కొడుకుని ఫోటోలు తీరా అంటే చూడండి ఎలా తీసాడైతే. సో ఇంకంతా అయిపోయినాక చివరిలో అయితే మాకు బుజ్జి కనిపోయినాయి ఇలా తీసానండి. ఇంకా ఇటు పక్క అయితే దీపారాజున అయితే కొండెక్కింది. సర్లే పర్లేదు, కొండెక్కినా పర్లేదు అని చెప్పేసి మా బుజ్జి కనిపోయిన అయితే ఇలా మొత్తం వీడియో అయితే షూట్ చేశాను మినీ బ్లాగ్ కింద. సో అందుకైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇదివరకులాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇంట్లో పూజ అయిపోయినాక కొంచెం నైవేద్యం తీసుకొని నేనైతే మా ఇంటి పక్క సందులో వినాయకుడిని పెట్టారనమాట. ఇంకా నేను మా పైంటి అమ్మాయి ఇద్దరం కలిసి వినాయకుడిని చూడటానికి వెళ్తే అక్కడ ఇంకా పూజారి రాలేదు పూజకి అని చెప్పేసి అన్నాడండి. సో రాలేదని చెప్పేసి వెయిట్ చేసాము. ఇదండి వినాయక చవితి, మా ఇంటి వినాయక చవితి వ్లాగ్ అయితే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా. ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయండి.
చాలా వ్లాగ్స్ అయితే షూట్ చేశాను, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.